శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా అనుభవం ఉన్నా వ్యర్థం కదా మిత్రమా, కాదంటారా? చెయ్యకుండా చేశామనేవాడు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవాడు గర్విష్టి. ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడే సజ్జనుడు మిత్రమా. జీవిత సత్యం చెప్పన మిత్రమా, తన గొప్పలు చెప్పుకునేవాడు తన గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. ఇతరులపై ఈర్ష్యపడేవాడు తన స్నేహితుల్ని పోగొట్టుకుంటాడు. కోపంతో రగిలిపోయేవాడు తనను తానే పోగొట్టుకుంటాడు మిత్రమా. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదురిస్తే సంతోషం మన వశమవుతుంది. బాధ ఉన్నప్పుడు భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. మిత్రమా, 20 ఏళ్లప్పుడు సాహసం, 30లలో శక్తి, 40లలో సంపద, 50లలో వివేకం లేని వారికి అవి ఎప్పటికీ కూడా ఉండవు మిత్రమా, కాదంటారా? అందరూ స్వార్థపరులే. కొందరు తన కోసం ఆలోచిస్తారు, కొందరు ఇంటి కోసం ఆలోచిస్తారు, కొందరు కులం కోసం ఆలోచిస్తారు, కొందరు మతం కోసం ఆలోచిస్తారు, కొందరు వ్యవస్థ కోసం ఆలోచిస్తారు, కొందరు ప్రాంతం కోసం ఆలోచిస్తారు, కొందరు దేశం కోసం ఆలోచిస్తారు. ఆఖరికి సన్యాసులు కూడా మోక్షం కోసం ఆలోచిస్తారు మిత్రమా. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ఎదుటి వారికి ఏమీ తెలియదనుకుంటే అది అజ్ఞానం. నాకు అన్నీ తెలుసు అనుకుంటే అది అహంకారం. ఇతరుల అభిప్రాయాలను గౌరవించకపోతే అది అనాగరికం. ఇతరుల గొప్పతనాన్ని అంగీకరించలేకపోతే అది సంకుచితత్వం. అందరి అభిప్రాయాలను గౌరవించడం ఉత్తమ వ్యక్తిత్వం. మంచి భావనలు ఎక్కడ ఉన్నా సరే స్వీకరించగలగడమే ఔన్నత్వం మిత్రమా. మిత్రమా, బాధలో ఉన్నామంటే గడిచిన కాలంలో బ్రతుకుతున్నామని, ఆతృతలో ఉన్నామంటే రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామని, ఆనందంగా ఉన్నామంటే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ వర్తమానంలోనే ఉన్నామని. అర్థమైందనుకుంటా. నువ్వు సముద్రంగా ఎప్పుడు మారుతావని చిన్న వాగును సముద్ర తీరం అడిగింది. అప్పుడు ఆ వాగు వినయంగా ఏమందో తెలుసా మిత్రమా? పెద్దగా మారి ఉప్పుగా అవ్వడం కన్నా చిన్నగా ఉండి దాహం తీరడానికి ఉపయోగపడమే మంచిది కదా. ఎంత పెద్దవాడైనా తనకున్న చిన్నవారిని చూసి సహాయం చేయకపోతే పర్వాలేదు కానీ వాళ్ళని చూసి హేళన చేయవద్దని భావన మిత్రమా. కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతకాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపోయింది కాబట్టి, రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణమే నీకు తక్షణం యువతకి కావాల్సింది సోమరితనం కాదు, పనితనం. నీ భవిష్యత్తు గురించి ఈ క్షణమే ఆలోచించు మిత్రమా. నీ స్వశక్తిని ఉపయోగించి విజయాన్ని సాధించు మిత్రమా. 7 తరాల కోసం ఎంత అర్జిస్తే మాత్రం ఏం లాభం? 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, 3వ తరానికి నీ పేరే గుర్తుపెట్టుకునే జ్ఞాపకశక్తి లేనప్పుడు సంపాదన మానేయడం కాదు మిత్రమా, మితిమీరి సంపాదించడం మానేయడం కూడా ఉత్తమని తెలుసుకో మిత్రమా. మనల్ని మోసం చేసిన వారిని ఏనాటికైనా మర్చిపోగలం కానీ మనల్ని మోసం చేసిన వాడు మాత్రం ఎప్పటికీ మనల్ని మర్చిపోలేడు. ఏ దెబ్బ తగిలినా, ఏ ఉసురు తను తాకిందో అని ఉలిక్కి ఉలిక్కి పడుతూ ఉంటాడు మిత్రమా. పైకి మేకపోతు గాంభీర్యమే వాడదే, లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేస్తూ బ్రతికేస్తూ ఉంటాడు. అవునా మిత్రమా? ఇంట్లోకి పిల్లి కానీ ఎలుక కానీ వస్తే తరిమి తరిమి కొడతారు. తుఫాను వల్ల దుమ్ము తూలు వస్తే శుభ్రం చేస్తారు. ఇవన్నీ సర్వసాధారణమైన పనులే. వీటికి తర్ఫీదేమీ అవసరం లేదు కదా. మరి ఒక్కొక్కసారి మనసనే మందిరంలోకి అహంకారం అనే పిల్లి, గర్వం అనే ఎలుక రావచ్చు. ఇతరుల మాటల ద్వారా నిరాశ అనే దుమ్ము, నిస్పృహ అనే ధూళి వస్తే ఊరికని ఎందుకు కూర్చుంటారు మిత్రమా?
ఏకాంతంలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిశీలించుకుని ఆత్మవిశ్వాసం అనే దివ్యాయుధంతో వీటన్నిటిని తరిమేయండి. మంచి ఆలోచనలతో శుభ్రం చేసేయండి. కాదంటారా మిత్రమా? సచ్చాక శవంగా మారే శరీరం ఎవ్వరికీ కనబడని ఆత్మ, మట్టిలో కలిసే మాంసం ముద్ద, కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకుని బంధాలు. దీనికోసమా మిత్రమా అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు అలా వదిలేయడం, పగలు ప్రతీకారాలు, సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం? ఇది నేటి కలియుగ మానవ జీవనం మిత్రమా. మనిషి ఎలాంటి వాడంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనమవుతుంటే లోపలే సంతోషిస్తూ బయట బాధ నటిస్తాడు. ప్రపంచమే రంగస్థల మిత్రమా. మనుషులే మహానట్లని ఊరికే అనలేదు కదా మహానుభావులు. మిత్రమా, మనిషి ఎలా బ్రతికాడన్నది అతని మరణం తెలుపుతుంది. అతడు ఎంత సంపాదించాడన్నది, భోగ భాగ్యాలు, బ్యాంక్ బ్యాలెన్స్ తెలిపితే అతడి శాశ్వత సంపాదన ఏమిటనేది, అతడు చనిపోయినప్పుడు ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా అంత్యక్రియలకు హాజరయ్యే బంధుమిత్రుల సందోహం తెలుపుతుంది మిత్రమా. ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మనం మంచిగా మాట్లాడినా ఎదురువారికి చెడుగానే అర్థమవుతుంది. అవునా మిత్రమా? మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు. మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు. మిత్రమా, మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితనంతో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు కదా. దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడుగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది. ధర్మం అనేది దైవం కాళ్ళ వద్దకి తీసుకువెళ్తుంది మిత్రమా. కొంతమందిని మర్చిపోండి, వెళ్ళనివ్వండి. కొందరిని క్షమించండి, వెళ్ళనివ్వండి. కొంతమందిని దాటివేయండి, కొంతమందిని ద్వేషించండి, వెళ్ళనివ్వండి. ఎవ్వరిని మాత్రం మొయ్యవద్దు. ఎవ్వరిని మోసినా నీ జీవితమే భారంగా మారుతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. అస్సలు మర్చిపోవద్దు. జీవితంలో ఎదురు దెబ్బలు తగలటం మంచిదేమో కానీ కాలికి దెబ్బ తగిలితే వెళ్ళేదారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎదుటివారిలో ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. మిత్రమా, మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం మనపైన బుద్ధి మాత్రమే చూపిస్తారు మిత్రమా. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే నిజమైన బంధమైన, స్నేహమైనా సరే బలంగా ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది మిత్రమా. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా. పోయిన సమయాన్ని తిరిగి తేలేవు, జరగబోయేదాన్ని మార్చలేవు. ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావనే దానిపైనే నీ జీవితం మరియు నీ విజయం ఆధారపడి ఉంటుంది మిత్రమా. ఒంటరితనం అంటే మనతో ఎవరూ లేకపోవడమే కాదు, మనతో ఎంతమంది ఉన్నా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే అసలైన ఒంటరితనం అంటే మిత్రమా. మిత్రమా, మీరు ప్రేమించే అమ్మాయి మీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడడానికి ఇష్టం లేదంటే ఆమెకు మీపైన ఇష్టం లేదని నువ్వు గ్రహించాలి. అర్థమైందనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.